హాయ్. ఏపీఎస్సి మరియు టీఎస్పీఎస్సికి సంబంధించి మనము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఆన్లైన్లో క్లాసెస్ ఇస్తున్నాం. ఈ క్లాసెస్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ క్లాసెస్ మీకు అందజేయబడతాయి. క్లాసెస్తో పాటు మీకు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అందజేస్తున్నాను. ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్ట్ కూడా మనము కండక్ట్ చేసుకుంటున్నాం. అండ్ కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గా నేను మీకు మ్యాగజైన్ పంపిస్తున్నాను. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో దాన్ని డౌన్లోడ్ తీసుకొని నేను ఆ కరెంట్ రిలేటెడ్ అంశాలని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. సో లాస్ట్ క్లాసుల్లో మనము ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఒకటి డిస్కస్ చేసాం. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు డిసెంబర్కి సంబంధించి నేషనల్ ఇష్యూస్ని మనము ఈరోజు డిస్కస్ చేస్తాం. అందులో ముఖ్యమైనది ఈ విజయ్ దివస్. డిసెంబర్ 16ని మనం విజయ్ దివస్గా డిస్కస్ చేసుకుంటాం. సో ఇది కేవలం ఒక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయండి. పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అండ్ ఇది జస్ట్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఒక మనలో కూడా ఒక దాగి ఉన్న ఒక జవాన్ని నిద్రలేపే విధంగా ఈ క్లాస్ అనేది ఉండాలి. అండ్ ఈ స్పిరిట్ ఏదైతే విజయ్ దివస్ ఉందో అది మనము టిల్ ద ఎగ్జామ్ కానీ లైఫ్ లాంగ్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ కోణంలో ఈ క్లాస్ అన్నది ఈరోజు నేను మీకు అందజేయడం జరుగుతుంది. సో ఈ విజయ్ దివస్కి బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ని మనం పరిశీలన చేస్తే ఇది ఇండియా పాకిస్తాన్ 1971 వార్గా మనం దీన్ని కంక్లూడ్ చేస్తున్నాం. సో ఈ 1970 వార్కి రీజన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇందులో భారత్ ఎలాంటి మిలిటరీ స్ట్రాటజీస్ని ఉపయోగించడం జరిగింది, ఇక్కడ అమెరికా రోల్ ఏ విధంగా ఉంటుంది, ఈ మొత్తం క్లాస్లో భారత్, రష్యా మరియు అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇవి కూడా కీ ప్లేయర్స్ అవుతాయి ఈ విజయ్ దివస్లో. అవి ఏ విధంగా అయినాయి, ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్ వీటి గురించి చూస్తాం. ఘాజీ మీకు తెలిసిందే. ఇంకా చాలా విషయాలు దీన్ని క్లాస్లో డిస్కస్ చేస్తాం. 1947లో స్వాతంత్రాన్ని డిక్లేర్ చేసింది బ్రిటిష్. అప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోవటం జరిగింది. ఆ వెబ్సైట్ అవన్నీ మనము ఇండియన్ హిస్టరీలో డిస్కస్ చేసాం. పాకిస్తాన్ ఇది వెస్ట్రన్ పాకిస్తాన్ అంటాం, ఇది ఈస్టర్న్ పాకిస్తాన్ అని పిలువబడుతూ ఉండేది. సో ఈ మోడర్న్ డే బంగ్లాదేశ్ అండి. ఇది ఢాకా క్యాపిటల్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే ఇది బంగ్లాదేశ్ ఏరియా మీకు కనిపిస్తున్నది. ఇదంతా కూడా ఇది పాకిస్తాన్, ఇది ఇండియా. ఇండియా నుంచి పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు వెబ్సైట్ పెడితే ఇక్కడ వాళ్ళు కూడా మేము పాకిస్తాన్తో ఉంటామన్నారు. అదంతా కథ నడిచింది. అయితే ఈ ప్రాంతాన్ని పరిపాలించాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా దూరం అన్నది మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నది, ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇక్కడ స్థానికంగా ఉండే అవసరాలని తీర్చుకోవాలి. అండ్ ఇక్కడ పరిపాలన, ఇక్కడ డిఫెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి పాకిస్తాన్ అన్నది నిర్వహిస్తూ వచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇదే రూటు, ఇండియా నుంచే వెళ్ళాల్సి వస్తుంది. ఇండియా నుంచే వెళ్ళాలి. లేదా ఇంకో రూట్ ఏముంది, ఇలా దాటుకుంటూ చైనా నుంచి ఇటువైపు రావాలి. సెకండ్ రూట్ అది ఉంది, అక్కడ కూడా నీకు ఇండియా టచ్ అవ్వాల్సిందే. థర్డ్ ఏముంది, అవకాశము ఫ్లైట్ నుంచి కాకుండా ఇట్లా షిప్ వేసుకొని ఇటువైపు వచ్చి ఇవ్వాలి పరిపాలన ఇక్కడ. అట్లా 1947 నుంచి వాడు ఏదో విధంగా తంటాలు పడుతూ వస్తున్నాడు. పాకిస్తాన్ వాడు వెస్ట్రన్ పాకిస్తాన్, ఈస్టర్న్ పాకిస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. కానీ ఈ వెస్ట్రన్ పాకిస్తాన్లో ఉండే ఈ రాజకీయ నాయకులు కానీ ఏదైతే వర్గం ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈస్టర్న్ పాకిస్తాన్లో ఉండే ఇక్కడ ప్రజల్ని చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అవతల ఒక ముక్క పడేశారు. ఇక ఏదో ఏరుకొని తినరా, బతకండ్రా మీ బతుకన్నట్టుగా అట్లా వదిలేశారు. వీళ్ళ ఎలాంటి అవసరాలు కూడా ఇక్కడ పాకిస్తాన్ వాడు తీర్చలేకపోతున్నాడు. వాడికి అవకాశం లేదు. ఈ వేస్ మధ్యలో యుద్ధాలు రావటం, ఇండో చైనాతో రావటం ఇవన్నీ కాంట్రవర్సీ. అండ్ పాకిస్తాన్ వాడికి సహజంగానే వీళ్ళని చిన్న చూపు చూడటం అన్నది అలవాటైపోయింది. అట్లా వాడు ఆ విధంగా కొనసాగిస్తున్నాడు. అప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ ఈయన ఆధ్వర్యంలో పాకిస్తాన్ లిబరేషన్, ఇది ఈస్టర్న్ పాకిస్తాన్ లిబరేషన్ ఉద్యమం అన్నది కొనసాగుతూ వచ్చింది.
మాకు ఈ వెస్ట్రన్ పాకిస్తాన్ ఆధ్వర్యంలో ఉండటం ఇష్టం లేదు, మేము స్వతంత్ర దేశంగా ఉంటాం, మా పరిపాలన మేమే చేసుకుంటాం, ఇక్కడ అవసరాలను మేమే తీర్చుకోగలుగుతాం, ఇక్కడ మేమే అభివృద్ధి చెందుతామని వీళ్ళు ఇక్కడ స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఇది మొదలైందో ఇంకా ఇక్కడి నుంచి పాకిస్తాన్ వాడు ఇంకా తన కంట్రోల్ని పెంచుకుంటూ వచ్చాడు. అలా ఇంకా ఇంకా కంట్రోల్ పెరిగిపోయి అసలు పౌర హక్కులు అంటే ఏంటో కూడా ఈ ప్రాంతంలో తెలవకుండా అయిపోయింది. ఇక్కడ అభ్యర్థులు కాస్త గమనిస్తే బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉన్నప్పుడు పౌర హక్కులు తెలవలేదు అంటే, ప్రజలకు ఉండాల్సిన హక్కులు తెలవలేదంటే ఒక అర్థం ఉంది, వాడు వేరే జాతోడు, వాడు వేరే ప్రాంతం వాడు, మనం వేరే ప్రాంతం వాడు, ఇట్లా మన హక్కుల్ని సప్రెస్ చేశాడు అనుకోవచ్చు. ఇక్కడేం మాయరోగం పుట్టింది, వీడు పాకిస్తానే వీడు పాకిస్తానే, వీడు ఇంకొక వీడి జాతి వాడినే నాశనం చేయడానికి కూర్చున్నాడంటే యూ కెన్ ఎస్టిమేట్ వాట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ గోయింగ్. సో ఎలాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నదో మనకు ఒక అంచనా వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ స్వాతంత్ర ఉద్యమం పెరిగిందో ఇంకా అణచివేత అన్నది జరుగుతుంది. ఇలాంటి సమయంలోనే 1970లో ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికలు జరిగాయి ఈ ప్రాంతంలో జరిగినప్పుడు అవామీ లీగ్ పొలిటికల్ పార్టీ మొత్తం 169 స్థానాలకి 167 స్థానాల్ని షేక్ ముజిబుర్ రెహమాన్ అధ్యక్షతన గెలుచుకోవటం జరిగింది. ఇప్పుడు ఈయన ప్రమాణ స్వీకారం చేయాలి. దానికి కావాల్సిన ప్రోటోకాల్ అవన్నీ పాటిస్తూ వస్తున్నాడు. అట్లా మార్చిలో పాకిస్తాన్ చేరుకున్నాడు ఆయన. మార్చ్ 1971లో పాకిస్తాన్ చేరుకోవటం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్కి చేరుకున్న తర్వాత ఇలా మేము స్వతంత్రం కావాలి అది డిస్కషన్స్ అక్కడ జరిగినాయి. ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ని ఇలాగే వదిలేస్తే ఇతను రేపు ఎప్పటికైనా కానీ మనకు ఒక థ్రెట్ లాగా అవుతాడు, అందుకని ఇతనికి ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి పాకిస్తాన్ వచ్చిన షేక్ ముజిబుర్ రెహమాన్ని అరెస్ట్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. అరెస్ట్ చేసి ఇక్కడే ఖైదీగా ఉంచేసింది. ఎప్పుడైతే తమ రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేశారో ఇక్కడ ఒక్కసారిగా ఈస్టర్న్ పాకిస్తాన్లో ఉద్యమం మరింత పెరిగింది. ఒకటి, అరెస్ట్ని విడుదల చేయమని, 2 స్వతంత్రంగా మేము పరిపాలన చేసుకుంటామని. ఇక్కడే హైలైట్ పాయింట్ ఉంటుంది. ఇంత పీక్స్కి వెళ్ళేసరికల్లా ఇక వెస్ట్రన్ పాకిస్తాన్ ఇక ఊరుకోలేదు. ఈ పాకిస్తాన్ ఆర్మీని అక్కడికి పంపి సుమారు 30 లక్షల మందిని చంపివేసిందండి. సుమారు 4 లక్షల మంది మహిళలని బలవంతం చేయటం జరిగింది. అంతా ఇట్స్ జెనోసైడ్ ఎఫెక్ట్ అన్నమాట. ఒక జాతి పూర్తిగా అంతరించిపోవాలని చేపడుతున్న క్రూరమైన చర్య ఇది. 1971లో వెస్ట్రన్ పాకిస్తాన్ ఈ ప్రాంతం మీద జరపటం అన్నది. దర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, మీరు గూగుల్లో కొట్టినా కానీ చాలా ఆర్టికల్స్ కనిపిస్తాయి, ఈ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా. ఒక రకమైన భయంకరమైన సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఏర్పడింది. సో ఎంత దారుణం అంటే, కన్న తండ్రి ముందే మహిళ తన కూతుర్ని వాళ్ళని ఈ ఆర్మీ రేప్ చేయటం కానీ, పసి పిల్లలని చూడకుండా కూడా మన మాటల్లో చెప్పలేము, అంత క్రూరంగా ఇక్కడ మానవ హక్కులు ఉల్లంఘించబడ్డాయి. ఆ భయానికి చాలామంది ఈస్టర్న్ పాకిస్తాన్ నుంచి భారత్ పారిపోయి రావటం జరిగింది. సో అప్పుడు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈవిడ ఈ ఈస్టర్న్ పాకిస్తాన్ ఇష్యూని అంతర్జాతీయ స్థాయిలో చాలా సందర్భాల్లో చర్చించడం జరుగుతూ వచ్చింది. ఇట్లా ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్ అటెన్షన్ని ఇటువైపు తీసుకొని వచ్చింది. సేమ్ ఈరోజు బలూచిస్తాన్లో ఏదైతే జరుగుతుందో, బలూచిస్తాన్ నేను గత క్లాస్లో తెలియజేశాను. ఈ బలూచిస్తాన్, మోడీ, కరీమా వీళ్ళందరి గురించి.
సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఈస్ట్ పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఏర్పడింది. అందరూ పారిపోయి వచ్చారు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఆలోచన ఒక పవర్ఫుల్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నిర్ణయం అన్నది తీసుకుంది. ఆవిడ మిలిటరీ జనరల్ని పిలిచి ఏప్రిల్ 1971 ఏప్రిల్లో మిలిటరీ జనరల్ పిలిచి ఈ ఈస్టర్న్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దాని మీద వార్ డిక్లేర్ చేయమని చెప్పింది. వార్ డిక్లేర్ చేయండి, మనం చూసుకుంటామని చెప్పటం జరిగింది. కానీ ఇది అప్పుడు ఉన్న మానిక్ షాని ఒక మిలిటరీ ఆయన, డిఫెన్స్కి సంబంధించి ఆయన అన్నాడు, మేడం ఇది కరెక్ట్ సమయం కాదు. 1971 ఏప్రిల్లో మనము ఈ పాకిస్తాన్ ఇటువైపు యుద్ధానికి వెళ్తే ఇటు వెస్ట్రన్ పాకిస్తాన్ పాయింట్ నుంచి కానీ చైనా నుంచి కానీ మన మీద దాడి అన్నది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనం ఇంకా సిద్ధం కాలేదు. ఇప్పుడు క్యాబినెట్లో నిర్ణయం ఎంతసేపు తీసుకుంటావు, వెళ్ళి యుద్ధం చేయరా అంటావు. యుద్ధం చేయరా అంటే అంత తేలిక కాదు కదండి. అన్ని ఎక్విప్మెంట్స్ చూసుకోవాలి, ట్రయల్ రన్స్ చూసుకోవాలి, ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేయాలి. అన్నీ చేశాక యుద్ధానికి వెళ్తే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఇండో చైనా వార్ లాగా తయారవుతుంది. అదే నెహ్రూ ఉండుంటే లేదు వెళ్ళాల్సిందే యుద్ధానికి అనేవాడు. కానీ ఇందిరాగాంధీ ఎస్ మీరు చెప్తున్నది కరెక్టే, ఆలోచిస్తాను, ఏప్రిల్లో యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తుంది. ఇక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మేడం ఏప్రిల్లో యుద్ధానికి వెళ్తే ఇది రాబోయేది మాన్సూన్, జూన్లో మనకు వర్షాలు వస్తాయని తెలిసిన సంఘటనలే. వర్షాలు వస్తున్నప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచి ఈ ఏరియా మీద వర్షం యొక్క ప్రభావము అధికంగా ఉంటుంది. వర్షం ప్రభావం అనేది ఈ ఏరియా మీద అధికంగా ఉంటుంది. అప్పుడు మన మిలిటరీ పర్సనల్స్ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళకే కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఈ ఏరియా అంతా కూడా డ్రైగా ఉంటుంది. అప్పుడు ఈజీగా పాకిస్తాన్ ఆర్మీ కానీ చైనా ఆర్మీ కానీ ఈ డ్రై ఏరియా నుంచి వచ్చి మన మీద అటాక్ చేయడానికి అవకాశం మనమే ఇచ్చినట్టు అవుతాం. అందుకని మీరు తెలివిగా దీనిని ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పొడిగించండి. ఈ వార్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని పొడిగించండి. నవంబర్ తర్వాత ఇదంతా కూడా తీవ్రమైన -డిగ్రీస్లోకి టెంపరేచర్ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనిషి అనేవాడు ఎవడు సంచరించటము సాధ్యపడని ప్రాంతం. అప్పుడు చైనా వాడి అటాక్ మన మీదకి రాలేడు, అండ్ పాకిస్తాన్ వాడికి ఈ దారులన్నీ కూడా క్లోజ్ అవుతాయి. వాడికి ఇదొక్క దారే మిగులుతుంది రావటానికి. సో నవంబర్ డిసెంబర్ టైం అయితే ఈ ఏరియా మీద మనం ఫోకస్ చేయడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుందండి. ఏప్రిల్లో వెళ్తే మనకే నష్టం, యుద్ధం 100% ఓడిపోతాం మనము అని చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు ఇక వెళ్ళమంటే యుద్ధం చేస్తాం, అది మా బాధ్యత కాబట్టి వెళ్తాం, కానీ ఓడిపోతామని చాలా స్పష్టంగా తెలియజేశాడు. వెంటనే ఇందిరాగాంధీ నిర్ణయం, ఎస్ మీరు చెప్పింది కరెక్టే, క్లియర్గా ఉన్నది, అందుకని నవంబర్ తర్వాతే వీళ్ళని మనం టార్గెట్ చేద్దాం. అప్పటి వరకు ఈ అంశాన్ని నేను ఇంటర్నేషనల్ స్థాయిలో వివిధ దేశాలతోటి చర్చిస్తాను, ఈ పాకిస్తాన్ ఏదైతే దురాగతాలు చేస్తుందో అన్నది. ఆ దానిలో భాగంగానే రష్యాతోటి మనము ఆగస్టు 1971 ఒక ఒప్పందం, ఫ్రెండ్లీ ట్రీటీని తీసుకున్నాం. ఇలా మనము పాకిస్తాన్ నుంచి ఈ ప్రాంతాన్ని రక్షిస్తున్నాం, ఉల్లంఘన జరుగుతుంది, సో అందులో మీరు కూడా మాకు సహకరించండి అని కొన్ని దేశాలతోటి మనము ఒప్పందం చేసుకోవటం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. ఇప్పుడే ఈ మానిక్ షా అనే ఆయన సలహా ఇచ్చాడు, నవంబర్ డిసెంబర్ తర్వాత సిచ్యువేషన్ ఆటోమేటిక్గా అదే బర్న్ అవుతుంది, అప్పుడు మనము వేచి చూసి యుద్ధానికి వెళ్ళొచ్చు అన్నాడు. సో ఇది ఈ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అన్నది జరగబోతున్నది. సో 3rd డిసెంబర్ 1971 నుంచి 16th డిసెంబర్ 1917 వరకు ఇండో పాక్ అన్నది యుద్ధం జరిగింది. మొత్తం 13 రోజులు యుద్ధం జరిగిందండి. ఈ 13 రోజుల యుద్ధంలో కూడా ఎవ్రీ మూమెంట్ అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్
ప్రతి వాళ్ళు కూడా వినాల్సింది, అంత బాగా ఇక్కడ అనలైజ్ అనేది ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. సో ఇట్లా నడుస్తూ ఉన్నది. ఇక్కడ ఇంకొంచెం పాయింట్ ఉన్నది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఏప్రిల్ నుంచి మీరు చూసుకోండి మేడం, కాస్త ఏదో ఒకటి చేయండి, నేను అందుకుంటానన్నది చెప్పింది డిఫెన్స్. సో వెంటనే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో స్పెషల్ ట్రైనింగ్ అనేది మిలిటరీ క్యాంపులు పెట్టి భారత్ ఇస్తుంది. ఫస్ట్ పాయింట్ మన డిఫెన్స్ సిస్టమ్కి. సెకండ్, ఇక్కడ గొరిల్లా బెంగాల్, ఈ ఈస్ట్ పాకిస్తాన్ విమోచన్ సమితి ఇట్లాంటివి కొన్ని లోకల్ యూత్ అంతా కలిసి గొరిల్లా యుద్ధాలు చేస్తున్నారు విమోచన కోసం, అంటే దాన్ని పాకిస్తాన్ నుంచి విడిపోవటం కోసం. వాళ్ళకి కూడా మనం శిక్షణని అందజేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాలు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కొనసాగుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం కాన్సన్ట్రేషన్ చేసిందని చెప్పచ్చు. ఎట్లా సిద్ధమైందంటే ఇక పులి పంజా పడింది అంటే సింహం పంజా అవుట్, ఇక ఫినిష్. ఇక మళ్ళీ జన్మలో తలెత్తి చూడకుండా కొట్టాలి కొడితే ఈసారి, అంతేగాని ఏదో తోక ముడుచుకొని రావటం అనేది జరగకూడదు. ఈసారి చాలా చాలా స్ట్రాటజిక్ వ్యూహాలని భారత్ అవలంబించడం జరిగిందండి. చాలా ఇది ఒక రకంగా చాలా స్ట్రాటజిక్ అని చెప్పచ్చు. చాలా ఏ విధంగానో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ శిక్షణ తరగతులు అందిస్తున్నది. పాకిస్తాన్ ఏం ఆలోచించింది, ఆహా ఇండియన్ డిఫెన్స్ అంతా కూడా ఇప్పుడు ఇక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ చేసింది కాబట్టి మనకు ఏదైతే ఇది కదా ఇండియాతోటి, వీని ఇక్కడ మనము ఆక్యుపై చేసుకొని ముందుకు వెళ్దాం అనుకున్నాం. ఎంత అమాయకత్వం కాకపోతే మనం ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నామంటే ఇక ఏ ప్రాంతంలో ఇక డిఫెన్స్ ఉండదు, ఆర్మీ కానీ నేవీ కానీ మిలిటరీ ఉండదు అనుకోవటము అది ఫస్ట్ బ్లండర్ మిస్టేక్. కాకపోతే హైప్ అప్పుడు క్రియేషన్ కూడా మనం అంతా ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టే ఉంది, ఇక్కడ మిగిలిన వాటిలో కాస్త తక్కువగా చేస్తున్నట్టుగానే మనం ఆ రోజు ఫోకస్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ ఫోకస్లో వాడు అదిగా చెప్తాను, చాలా స్ట్రాటజీస్ ఇక్కడ ఉపయోగించారు. వాడు బై మిస్టేక్ అక్కడ వాడు పడ్డాడు. ఆ పడటము వాడి నిప్పు వాడి కింద వాడే తగలబెట్టుకోవటం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూద్దాం ఏం జరిగిందని. వీడికి ఆశ పుట్టింది ఇప్పుడు భారత్ మీదకి వెళ్ళాలి అని. ఇప్పుడు వెళ్ళాలన్నప్పుడు రాజస్థాన్లో జైసల్మార్ ఉంటుంది. సో ఇక్కడి నుంచి ఈజీ మనకు, ఇక్కడి నుంచి ఇండియాలోకి వెళ్ళి నీకు ఎవరితో యుద్ధం, వీటితో కదా, వీడిని వదిలేసి నువ్వు ఇండియా మీద పడుతున్నావు అంటే ఫస్ట్ వాడే, పాకిస్తాన్ వాడే ఇండియాని కదిలించాడు. కదిలేయటమే కాదు, డిసెంబర్ 3 డిసెంబర్న ఆగ్రా మీదకి, ఇటువైపు ఢిల్లీ వైపుకి ఇవన్నీ కూడా వైమానిక దళాన్ని పంపి యుద్ధానికి కావలసిన బాంబులు అవన్నీ వేసి వెళ్ళటం జరిగింది. సో ఫస్ట్ అటాక్ పాకిస్తాన్ నుంచే ఇండియా మీద జరిగింది 3 డిసెంబర్ 1971. అక్కడితో ఆగకుండా ఇక అక్కడి నుంచి వాడి కార్యక్రమాలన్నీ మొదలుపెట్టాడండి. చూడండి, ఇంకా 1971 డిసెంబర్ 3 నాడు భారత్ మీద పాకిస్తాన్ అటాక్ చేయటం జరిగింది. ఫస్ట్ అటాక్ పాకిస్తానే అటాక్ చేసింది. అక్కడితో ఆగకుండా వెంటనే ఈ రాజస్థాన్లోని లాంగీవాలా అనే ప్రాంతంలోకి దాదాపు 6,000 మంది పాకిస్తాన్ ఆర్మీ 40 యుద్ధ ట్యాంకులతోటి వాళ్ళు ఇక్కడికి ప్రవేశించటం జరిగింది. సో భారత్లోకి ఎంట్రీకి, ఇక్కడ భారత్ని ఇంకా ఆక్రమించుకోవాలనో ఏంటో వాళ్ళ ఉద్దేశం, ఇక్కడికి వాళ్ళు చేరుకున్నారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నది కేవలం 120 మంది భారత జవాన్లు మాత్రమే ఉన్నారండి. ఇట్స్ రియల్లీ అంత హిస్టారికల్ బ్యాటిల్ అని చెప్పచ్చు. అంటే మనము ఒక రకంగా ఈ 1971ని కేవలం మనం 120 మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నాం. పెద్ద ఆయుధ ట్యాంకులు మన దగ్గర అప్పుడు ఆ సమయంలో అక్కడ లేవు. నెక్స్ట్ భారీగా ఆయుధ సామాగ్రి ఉందా అంటే అది కూడా లేదు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడికి రావాలి అంటే కష్టంగా ఉంది. హంటర్ అనే విమానము, హంటర్
యుద్ధ విమానాన్ని అప్పుడు మనము ఉపయోగిస్తున్నాము. ఈ హంటర్ యుద్ధ విమానానికి నైట్ విజన్ లేదు. డే అయితే మాత్రమే ఇది వెళ్తుంది, పగలు మాత్రమే ఇది రావటానికి అవకాశం ఉంటుంది, నైట్ రాదు. సమయం చూసుకొని నైటు పాకిస్తాన్ వాడు ఈ ఎడారి ప్రాంతం ఇక్కడంతా కూడా కనీసం వెనక్కి వెళ్ళినా కానీ అలాంటివి దొరకదు, కొన్ని కిలోమీటర్ల వరకు కూడా. సమయం చూసుకొని నైటే వీడు ఇటువైపు వచ్చాడు. దానిని ఇక్కడ ఉన్న గస్తీగా వస్తున్న ఈ 120 మంది చూశారు. అక్కడ మేజర్గా కుల్దీప్ సింగ్ ఉన్నారు. కుల్దీప్ సింగ్. సో మెసేజ్ హెడ్ క్వార్టర్కి చేరింది. వెంటనే హెడ్ క్వార్టర్స్ నుంచి కుల్దీప్ సింగ్ని ఒక అడుగు వెనక్కి వచ్చేసేయండి, మనకు ఇప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్ సరిపోరు, అటువైపు హెవీగా వస్తుందని చెప్తున్నారు కాబట్టి అన్నాడు. సో కుల్దీప్ సింగ్ అంగీకరించలేదు. శత్రువు మన భారత గడ్డ మీదకి అడుగు పెడుతుంటే వాడిని చూసి వెనక్కి వెళ్ళటం కన్నా ఇక్కడ చావటమే బెటర్ మేము. సో అంతే తప్పితే ఒక్క అడుగు కూడా వెనక్కేమని చాలా స్పష్టంగా హెడ్ క్వార్టర్కి మెసేజ్ పంపారు వీళ్ళు. సో అప్పుడు హెడ్ క్వార్టరు సరిగా మీ ఇష్టము, మీరు ఎట్లాగా ఉంటారో అక్కడ ఆ నిర్ణయం నీకే ఇస్తున్నాం కుల్దీప్ సింగ్, ఎటైనా కానీ ఆ నిర్ణయానికి నువ్వే బాధ్యుడు అని చెప్పింది. ఓకే అండి నేనే చూసుకుంటానన్నాడు కుల్దీప్ సింగ్. ఈ 120 మెంబర్స్ తోటి రంగంలోకి దిగాడు. సో అతని మేజర్గా కమాండ్గా ఎట్లాంటి మోటివ్ చేసి తన సైన్యం మొత్తాన్ని కూడా ఎంగేజ్ చేయగలిగాడు, అంతగా చేయటం జరిగింది. విచిత్రం ఏమిటి అంటే ఇంతమందితో వచ్చిన పాకిస్తాను ఎన్ని యుద్ధ ట్యాంకులు ఇక్కడే వదిలేసి వెనక్కి పారిపోయింది. కనీసం శవాలని తీసుకొని వెళ్ళటానికి కూడా పాకిస్తాన్ యొక్క ఆర్మీ శవాలని తీసుకొని వెళ్ళటానికి కూడా పాకిస్తాన్ మిలిటరీ రాలేదంటే ఏ స్థాయిలో ఈ 120 మంది అక్కడ వీళ్ళని భయభ్రాంతులకి గురి చేసి యుద్ధం అంటే ఇట్లా చేయాలి, దేశం కోసం ప్రాణం త్యాగం అంటే ఇట్లా చేయాలి, దేశభక్తి అంటే ఇట్లా ఉండాలని చూపించారో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇదే సమయానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హంటర్ కూడా రంగంలోకి దిగింది. వన్స్ హంటర్ రంగంలోకి దిగిన తర్వాత మొత్తం ఇక భారతదేశం యుద్ధం ఈ 1971 మొత్తం ఇండియాకి ఫేవరబుల్గా అయింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ అది గుర్తుంచుకోవాలి మనం. ఇక్కడ ఇవన్నీ కూడా చూపిస్తాను మీకు, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సెకండ్, ఇదే సమయానికి ఇటువైపు విమోచనకి ఇది పోరాడుతున్నారు కదా, ఇది నవంబర్కి డిసెంబర్కి వచ్చేసాము. ఇటువైపు నుంచి పాకిస్తాన్కి దారి లేదు, రావాలి అంటే ఇటు నుంచే రావాలి. సో పాకిస్తాన్ నేవీ ఫోర్స్ ఏదన్నా ఇటు నుంచి వస్తే దానిని తట్టుకొని నిలవబట్టడానికి ఒక పెద్ద సింహాన్ని ఇక్కడ నిలవబెట్టాం, అదే ఐఎన్ఎస్ విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ ఇక్కడ ఉండి ఇక్కడ మన ఇండియన్ నేవీకి సపోర్టు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సపోర్ట్, ఇండియన్ డిఫెన్స్కి సపోర్ట్ ఇస్తున్నంతసేపు పాకిస్తాన్ నుంచి ఒక్క షిప్ కూడా ఇక్కడికి వచ్చి ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్ని ఏమీ చేయలేదు, వాళ్ళ కంట్రోల్లోకి తీసుకెళ్ళడం అనేది సాధ్యపడదు. సో పాకిస్తాన్ కంట్రోల్ అంతా, అది మైండ్ సెట్ అంతా కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాలు మించిపోయి ఐఎన్ఎస్ విక్రాంత్ని నాశనం చేయాలి అన్నదే వాళ్ళ టార్గెట్గా మారిపోయింది. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ మన చేతుల్లో నుంచి పోతే యుద్ధం దాదాపు మన చేతుల్లో నుంచి చేజారిపోతుంది. అందుకని వాడి అటెన్షన్ని దారి మళ్లించాలి. ఎటు మళ్లించాలి? ఈ ఘాజీ అని వీడు అమెరికా నుంచి తీసుకొని వచ్చాడు, పిఎన్ఎస్ ఘాజీ అంటారు, పాకిస్తాన్ నేవీ షిప్ ఘాజీ అని. సో మోస్ట్ పవర్ఫుల్ అండి, యుఎస్ఏ నుంచి వీడు తీసుకొని వచ్చాడు. వీడు సబ్మెరైన్ అన్నమాట, ఇది లోపల నుంచి లోపలికి వచ్చి ఇట్లా లేస్తుంది, అది సబ్మెరైన్. సో పాకిస్తాన్ తెలివిగా ఆడ ఐఎన్ఎస్ విక్రాంత్ని పెట్టాడు కాబట్టి దానిని నాశనం చేయడానికి నువ్వు అక్కడికి వెళ్ళు అని ఘాజీని ఇటు పంపింది. ఘాజీ ప్రయాణం ఇటు వచ్చింది. దాని టార్గెట్ ఐఎన్ఎస్ విక్రాంత్కి. ఒకవైపు ఇక్కడ మన వాళ్ళు అటాక్, ఇంకోవైపు వాడికి టెన్షన్ విక్రాంత్ అక్కడ ఉందని. అయితే ఘాజీని ఇటువైపు రాకుండా మనం తెలివిగా దాన్ని దారి మళ్లించాలి. ఇటువైపు వెళ్లకుండా దానిని విశాఖపట్నం వైపు దారి మళ్లించడం జరిగింది. విశాఖపట్నం దగ్గర దీనికి
సూసైడల్ డెత్ గాజీ విశాఖపట్నం వైపు టర్న్ అయిందంటే ఇక్కడ ఐఎన్ఎస్ రాజ్పుత్ అని ఒకటి ఉంటుంది. మన ఇండియన్ నేవీ షిప్ ఐఎన్ఎస్ రాజ్పుత్. ఐఎన్ఎస్ రాజ్పుత్ ఎలాంటిది అంటే వీడి పాలిట ఒక మరణ శాసనం, ఐఎన్ఎస్ గాజీ పాలిట ఒక మరణ శాసనం వచ్చింది అంటే గాజీ చచ్చిందని అర్థం. అక్కడ దురదృష్టం ఏంటంటే ఐఎన్ఎస్ రాజ్పుత్ అప్పుడు ఇంజన్ ప్రాబ్లం వచ్చి విశాఖపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ షిప్ రిపేర్ ఇండస్ట్రీ కూడా ఉన్నది. సో ఇక్కడ ఐఎన్ఎస్ రాజ్పుత్ షిప్ని రిపేర్ చేయించుకుంటుంటే అప్పటికే ఒక కమ్యూనికేషన్ పంపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడ బంగ్లాదేశ్ వైపు లేదు, ఆ హార్బర్ వైపు లేదు, విశాఖపట్నంలో ఉన్నది అనేది రాంగ్ కమ్యూనికేషన్ పాకిస్తాన్కి వెళ్ళింది. గాజీ ఇటు వెళ్ళేదల్లా ఇటు టర్న్ అయిపోయి విశాఖపట్నం వచ్చి తన చావుని అదే కోరి తెచ్చుకుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ మీకు విజువల్గా చూపిస్తాను. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయో అంత ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో దీని తర్వాత ఆపరేషన్ ట్రైడెంట్, ఆపరేషన్ పైథాన్ అవి నేను మీకు చూపిస్తాను. ఇది రాజస్థాన్ ఏరియా. ఇక్కడ నీకు కనిపిస్తున్నది ఇదండి లాంగీవాలా. సో ఇదంతా కూడా రాజస్థాన్. ఇది రాజస్థాను, ఇటువైపు ఇదంతా పాకిస్తాను. తెలివిగా ఏం చేసిందంటే ఇదంతా కూడా ఎడారి ప్రాంతం, మీకు తెలిసిందే. అది చిన్నగా ఈ జైసల్మార్ దగ్గర నుంచి వాడు ఈ ఎడారిలోకి వచ్చి అటాక్ చేయాలి. ఇది వాడి యొక్క ఆలోచన. ఇక్కడి నుంచి వాడు ఎంట్రీ అయ్యాడు. ఇది వాడి ఎంట్రీ పాయింట్ లాంగీవాలా అన్నది. కానీ ఇక్కడే మన 120 మంది జవాన్లు వాడిని తాట తీసి బయటికి పంపటం జరిగింది. ఇది ఎందుకు మనం ఉపయోగిస్తున్నామంటే మనం ఇక్కడ పాకిస్తాన్ ప్రజలకి ఎటువంటిది వాళ్ళని దురుద్దేశంగా ఏమీ మాట్లాడట్లేదండి. పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ రాజకీయ నాయకులు కానీ కుట్రపూరితంగా భారత్ని వినాశనం చేయాలి అన్న ఉద్దేశంతో 1971ని బంగ్లాదేశ్ని, ఈస్ట్ పాకిస్తాన్ని బూచిగా చూపించి ఇండియా మీదకి వచ్చారు. అవన్నీ స్టేట్మెంట్స్, అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇంతగా మనం మాట్లాడుతూ సాధారణంగా మనం ఇక్కడ యాంటీ ఎవరికి కాదు. సో పాకిస్తాన్ ప్రజలు చాలామంది అక్కడ అమాయకులు ఉన్నారు, కొంతమంది అతి తెలివితేటలు ఉపయోగించచ్చేమో. కానీ పాకిస్తాన్లో ఈవెన్ ఈ లాంగీవాలాలో 120 మంది భారత్ జవాన్లు పాకిస్తాన్ జవాన్లతో క్లాష్ జరుగుతున్నప్పుడు కూడా భారత జవాన్లు పాకిస్తాన్ జవాన్లకి సహాయ సహకారాలు అంటే తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారం ఇచ్చారండి. వాళ్ళ వాళ్ళని కొన్ని తీసుకొచ్చి వీళ్ళే పూడ్చిపెట్టడం జరిగింది. గాయపడిన పాకిస్తాన్ వాళ్ళకి మన వాళ్ళ సేవలు అందించారు. అంత మానవత్వం ఉన్నది ఇక్కడ భారత్ దగ్గర. అదంతా కూడా రికార్డ్ అయి ఉన్నది. ఇదేమి వాళ్ళు పట్టించుకోలే. పాకిస్తాన్ జవాన్లోని భారత్ కాల్చింది.